హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో నీలాంటి ఒక క్యూట్ చిట్టి బాబు ఉన్నాడు. ఆ బాబు వాళ్ళ ఇంట్లో ఒక వాచ్ ఉండేది. ఆ వాచ్ ఎప్పుడు అని సౌండ్ చేస్తూ తిరిగేది. ఒకరోజు ఆ వాచ్కి, అబ్బా ఇంత మెల్లిగా రోజు టిక్ 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 అంటూ ఏం తిరగాలి, ఇలా అయితే నాకు చాలా విసుగ్గా ఉందబ్బా, ఫాస్ట్గా తిరిగేస్తాను అనుకుంటూ రోజు తిరిగేదానికంటే చాలా ఫాస్ట్గా గిరా 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 తిరిగేసింది ఆ వాచ్. ఇంకేముంది, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అన్నీ గబగబా అవుతూనే ఉన్నాయి. పొద్దున్న లేచి చూసారో లేదో అప్పుడే రాత్రి వచ్చేస్తుంది. జనాలందరూ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అయ్యా ఏం జరుగుతోంది అసలు, ఏంటిదంతా అని. ఆ చిట్టిబాబు అంతే, పొద్దున్న లేచాడా అంతే, మళ్ళీ రాత్రి అయిపోయింది, పడుకుంటున్నాడు. ఇలాగే జరుగుతోంది. వాడు ఒకరోజు ఏంటిదంతా, పొద్దున్న లేస్తున్నాను రాత్రి పడుకుంటున్నాను, నాకు అసలు ఆడుకోవడానికి టైమే ఉండట్లేదు అని ఏడ్చాడు. అది చూసిన ఆ గడియారం, అయ్యయ్యో నేను తొందరగా తిరగాలి అన్న ఆతృతతో పాపం వీడి బాధ పట్టించుకోనే లేదు అనుకుంటూ, సరేలే నేను మెల్లిగా తిరగటమే అందరికీ మంచిదనుకుంటాను, నా వల్ల చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు అని రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ గడియారం ఎప్పట్లాగే మామూలుగా తిరగటం మొదలుపెట్టింది. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి, అన్ని వేళలా తొందరపాటు మంచిది కాదు. ఫాస్ట్గా అన్నం తినేస్తాను, ఫాస్ట్గా చదువుకుంటాను, ఫాస్ట్గా రాసుకుంటానంటే అవ్వదు. అన్నీ మెల్లిగా తినాలి. ఇవన్నీ చాలా చిన్నగా చేయాల్సిన పనులు కదా. కొంచెం నిదానంగా తింటేనే అన్నం ఒంటికి పడుతుంది. కాన్సన్ట్రేషన్గా చదివితేనే చదువు మెదడుకి ఎక్కుతుంది. అవునా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.